ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. అడుకోవడం తప్ప వేరే లేదు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయి తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరి. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నోటి దోల తిరిగి తిరిగి నా థ్యాంక్ యూ రా. అరే అచ్చం కోతిలా ఉన్నావు తెలుసా. జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. అన్న నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత చీప్ గా ఉన్నా. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇబ్బే రాయరా, కుక్కలు కూడా ఏడో. కొద్ది మారండ్రా, అప్డేట్ కానరా. ఏనా పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇవన్నీ మాకు తెలుసు అండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నో దట్ ఈస్ ఎ స్టూపిడ్ స్టేట్మెంట్. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ కదండి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధ. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎలా పడ్డానరా? సూపర్ గా పడ్డావన్నా. ప్రపంచంలో ఇలాగే ఇంతవరకు ఎవరూ పడలేదన్నా. ఇందాక గుర్తు చేయమన్నాను, ఏంటిది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.